వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసులో ₹1,77,00,000 సెటిల్మెంట్లు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు పుట్టమధు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం. ప్రేమ పెళ్లి కోసం వచ్చి మైల స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన పెళ్లి కూతురు మౌనిక. సురక్షితంగా బయటపడ్డ పెళ్లి కొడుకు రవితేజ. కూరగాయల మార్కెట్ హమాలీల కూలీ రేట్లు పెంచుకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తాం. AITUC హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎంఏ గౌస్ హెచ్చరిక. గోదావరి కని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబెటియన్ రిఫ్యూజీ స్వెటర్ మార్కెట్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి. జయ్యారం గ్రామంలో ఊరు పోషమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసులో ₹1,77,00,000 సెటిల్మెంట్లు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు పుట్టమధు తప్పుడు ఆరోపణలు చేయడంపై రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసులో నైట్ వరకు ఉంటూ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం మంత్రులకు కూడా సమయం ఇచ్చేవారు కాదని, ప్రజాప్రభుత్వంలో ఒక మంత్రిగా శ్రీధర్ బాబు ప్రజా సమస్యలపై చర్చించేందుకు పనిచేస్తున్నారని, దాన్ని కూడా ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ నాయకుల భారతం పాడుతారని అన్నారు. ₹1,77,00,000 శ్రీధర్ బాబు గారి ఆఫీసులో గలాటలు కుట్రలు జరిగినాయి. అన్ని ఆఫీసులు 9 గంటల వరకు ఉంటాయి, ఇది 12 గంటల వరకు ఎందుకు ఉంటుంది అని అడిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అందరినీ అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎవరికి దొరకలే, స్వయంగా మీ మంత్రులు దొరకలే, మీ ఎమ్మెల్యేలకు దొరకలే. గేడి పోతే కూడా తరలి పంపారు, హోమ్ మినిస్టర్తో సహా. ఇవాళ మాకు సంబంధించిన మంత్రులు అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు అక్కడ ఉండి నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి చిన్న కార్యకర్తకు కూడా కలుస్తూ పనులు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ 9 కాదు, 12 కాదు, 1, 2 అయినా సరే పని చేసేటువంటి ఒక నిబద్ధత కలిగిన నాయకులుగా ఇవాళ ఆఫీసు నడిపిస్తూ గర్వంగా చెప్తా ఉన్నాం. అది కూడా పోవలేక ఆఫీసులో సెటిల్మెంట్లు. మీ ఆలోచన అది, మీరు జరిపిన పద్ధతి అది, మీరు వాడుకున్న ఆఫీసుల పద్ధతి, మీ ఆలోచన ఈరోజు శ్రీధర్ బాబు గారి మీద రుద్దు ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఏ కాంగ్రెస్ కార్యకర్త ఊరుకోడు, దేనికి తగ్గరు, దీనికి జవాబు తప్పకుండా దొరుకుతుందనే విషయాన్ని చెప్తామన్నా. రేపు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మీ భరతం పడతారని చెప్తా ఉన్నా. స్వయంగా ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చినారు? సుమారుగా 3 నెలల క్రితం. ఇది వారు ఇచ్చినటువంటి, ఇది వారికి తెలియదు. ఎవరైతే ఫ్రాడ్కి చేసినాడో వారిపై తక్షణమే చర్య తీసుకోండి. మాకు సంబంధించినటువంటి ఒక షాక్కి సంబంధించిన లెటర్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి, తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా OSD గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది చెప్పకుండా అక్కడ ఒక 4 బండ్లు వస్తాయి, వాళ్ళని ఎవడు ఆపడు. అక్కడ రాత్రి దాకా పైరలు నడుస్తున్నాయి. సెక్రటరియట్లో పైరలు నిలిచిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని. ఇది ప్రజా ప్రభుత్వం. ఇక్కడ మేము స్వయంగా శాసనసభ్యునిగా నేను కూడా వెళ్తా ఉంటా. పైరవి కావాలని కూడా ఇవ్వలేరు.
మీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క పనికి ఒక దళారి ఉండేవాడు. ఇక దళారి వ్యవస్థలు లేవు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటి ఆరోపణలు, నిందలు. దీనికి మీరు ప్రజాగ్రహానికి లోను కాక తప్పదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీన్ని తిప్పికొడతాం, అవసరం అనుకుంటే చాలా దూరం పోవాల్సి వస్తుందని చెప్తాము. ఇకపోతే వారి సోదరుడు రాష్ట్రమంతా తిరుగుతున్నాడు అంటాడు. ఎస్, రాష్ట్రమంతా తిరుగుతాడు. ఎందుకు తిరగదు? రాష్ట్రంలో తిరిగే హక్కు ప్రతి ఒక్కడికి ఉన్నది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన కార్యదర్శి పిసిసి కమిటీలో ఉన్నారు. వారు జిల్లాలకు బాధ్యతలు ఉన్నారు. కొన్ని రోజులు వరంగల్, కొన్ని రోజులు సికింద్రాబాద్, కొన్ని రోజులు ఇతర ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నారు. రాష్ట్రం అంతా తిరుగుతారు. తర్వాత వారి కుటుంబం, వారి నాన్నగారి నుంచి నీకు కూడా తెలుసు, కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తులు. ఆయన కాన్వాయ్ అంటున్నాం, పోలీస్ కాన్వాయ్ కాదు, అభిమానులు వెంబడొచ్చేటువంటి కాన్వాయ్, ప్రజలు ఆదరించేటువంటి ప్రేమతో వచ్చినటువంటి వాళ్ళు. ఇవాళ కేవలం ఓర్చుకోలేకుండా మాట్లాడే మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈరోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి కుటుంబాన్ని, వారి సోదరుడిపై కూడా నిందలేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. స్వయానా నా నియోజకవర్గంలో, నా రామగుండంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశంలో మీరు, నా మిత్రులు, మీడియా మిత్రులు, నాకు అందరూ తెలుసు, ఈ మధ్య కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించాము. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మెడికల్ కాలేజ్కి వెళ్దాం రండి. మరి ఎవరు 5 లక్షలు ఇచ్చిరో, ఎవరెవరో డబ్బు తీసుకొని చేసుకున్నారో నిరూపిస్తే మరి నేను దేనికైనా సిద్ధం. లేకుండా మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పగలుగుతారా? అభివృద్ధిపై ముందుకు పోతున్న మా నాయకుడిపై బురదలంటే కార్యక్రమాన్ని సహించబోం, క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాలుక అదుపుగా పెట్టుకోవాలి, మాట్లాడేప్పుడు జాగ్రత్త పడాలి. మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది, వేరే అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాలు విసురుతా ఉన్నా. ప్రేమ పెళ్లి కోసం వచ్చి మైల స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్లి పెళ్లి కూతురు మౌనిక నీట మునిగి చనిపోగా పెళ్లి కొడుకు రవితేజ సురక్షితంగా బయటపడ్డాడు. గోదావరి కని విఠల్ నగర్ కు చెందిన కూలి పనులు చేసుకునే దానవేని మల్లయ్య ఒక్కగానొక్క కొడుకు రవితేజ సింగరేణి బోరింగ్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో పెద్దపల్లి సమీపంలోని పెద్ద వంకూరు గ్రామానికి చెందిన మౌనిక పరిచయం అయ్యింది. ఈ పరిచయం రవితేజ మౌనిక మధ్య ప్రేమ మారగా ఈ ఇద్దరు కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నెలన్నర క్రితం మౌనిక తన ఇంట్లో ఎవరికి పెట్టకుండా గోదావరి కనికి రవితేజ ఇంటికొచ్చింది. రవితేజ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. వచ్చే నెల 1న పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో రవితేజ కుల సాంప్రదాయం మేరకు ఈ రోజు నగర శివారులోని సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో గోదావరి నదికి మైల స్నానం కోసం వచ్చారు. ఈ ఇద్దరు స్నానం చేయటానికి లోతు ప్రదేశంలోకి వెళ్లటంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న జలారి నాగులరాములు రవితేజను రక్షించగా మౌనిక నీట మునిగింది. ఆమెను కూడా రాములు బయటకు తీసేలోగానే మౌనిక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోదావరి కని 2 టౌన్ పోలీసులు ఈ ఘటన మీద విచారణ జరుపుతున్నారు. తెలియదు సార్, మా అమ్మ మా మధ్య లేదు, మరి రావే, మరి ఇద్దరం చేసుకున్నాను. ఆయన తను వచ్చింది సార్, వాళ్ళ ఇద్దరు చెప్పి వాళ్ళ అమ్మ చెప్పి వచ్చింది సార్. వచ్చిన సార్ని మంచిగా చూసుకున్నా సార్, ఇష్టపెట్టారు. నా పెళ్ళాన్ని ఎంత పువ్వులో పెట్టుకొని రాకుండా సార్. 45 రోజులు అయితే సార్ గంగకి ఇలా మా ఇంట్లో మహిళలు తీపించుకున్నాం సార్. ఒక మహిళలను తీపించుకున్నాం సార్. అవి మహిళలు తీసేయడం 1250 రూపాయలు ఆయనకి ఇచ్చినాం. ఇక తాగం చేద్దామని ఇటు వచ్చినాం సార్. వచ్చినాం మంచిగా మా అమ్మను మా నాన్న తాగం చేసింది సార్. ఒడ్డెక్కింది సార్. ఒడ్డెక్కినాక మీ ఇద్దరు తాగం చేద్దాం లోపల దిగుతాం సార్. కాలు సిప్పాయి సార్, మా పిల్లలు కాలు సిప్పాయింది. ఇక నన్ను ఇట్లా పట్టుకోండి, ఇట్లా ఇద్దరు అటే పోయినాం సార్. హలో, వాళ్ళు ఒక ముసలైన వచ్చి నన్ను కాపాడుతారు. నా పిల్లలు చచ్చిపోతాను ఒక్కరు రాలేదు సార్. ఒక్కరు హలో. వార్తల్లో చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్,
24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. గోదావరికని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచుకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తామని ఏఐటీయూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎంఏ గౌస్ హెచ్చరించారు. గోదావరికని కూరగాయల మార్కెట్లోని హమాలీ కార్మికుల సమస్యలపై గౌస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు పాత కూలీ రేట్లు చెల్లిస్తున్నారని, కొత్తగా కూలీ రేట్లు పెంచాలని గత 3 సంవత్సరాల నుండి వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని, దీనిపై కరీంనగర్లోని జిల్లా లేబర్ అధికారి ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై ఈ విషయమైన ఆయన కార్యాలయంలో చర్చించగా నవంబర్ 12న సమస్య పరిష్కారం కోసం మాట్లాడుకోవాలని ఆయన సూచించారని, నవంబర్ 12న వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ కూలీ రేట్లు పెంచే విధంగా లేబర్ కమిషనర్ వద్దకు రావాలని, లేకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ డీసీఎల్ లేబర్ కమిషనర్ గారి దగ్గర జరిగినటువంటి సమావేశంలో హమాలీ వర్కర్స్ యూనియన్, ఏఐటీసీ, దాంతోపాటు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్కు సంబంధించి జీతభత్యాలకు సంబంధించిన కన్సల్టేషన్ సమావేశం నిన్న జరిగింది. ఆ జరిగిన సమావేశంలో వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వెళ్ళి వ్యాపార వర్గం ఎవరు కూడా రాలేదు. అందుకని చెప్పేసి డీసీఎల్ గారు వచ్చే నెల 12వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు అందరూ హాజరు కావాలని చెప్పేసి వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్, హమాలీ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి అందరూ అటెండ్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయమై వ్యాపారస్తులను మేము ఏం కోరుతున్నామంటే, హమాలీ కార్మికులకు గత 7 సంవత్సరాల నుంచి వెళ్ళి కూలీ రేట్లు పెంచక ఆగమాగం చేస్తున్నారు. ఈ కాలం దాటేసే విధానాన్ని పక్కకు పెట్టి ఖచ్చితంగా హమాలీ కూలీ రేట్లు పెంచడం కోసం 12వ తారీఖు హాజరు కావాలి. 12 నవంబర్కు డీసీఎల్ గారి దగ్గరికి హాజరు కావాలని చెప్పేసి ఏఐటీసీ హమాలీ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమస్యల పరిష్కారం కాకపోతే, కూలీ రేట్లు పెంచకపోతే జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ చేసే ఆందోళన పోరాట కార్యక్రమాలకు వెజిటేబుల్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంపూర్ణ బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబేటియన్ రిఫ్యూజీస్ వెట్టర్ మార్కెట్ను ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడుతూ చలికాలపు తాకిడిని తట్టుకునే నాణ్యమైన ఉన్ని వస్త్రాలను టిబేటియన్ చిరు వ్యాపారులు అందించడం అభినందనీయమని అన్నారు. గత 30 సంవత్సరాలుగా చలికాలంలో టిబేటియన్లు ఇక్కడ రావడం జరుగుతుందని, చలికాలంలో ప్రజలకు చలి నుండి రక్షణ కల్పించడానికి తక్కువ ధరలకే ఉన్ని వస్త్రాలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం గోదావరికని చౌరస్తాలో షాపులను ఏర్పాటు చేసుకునే వారిని ఈసారి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పనులు జరుగుతుండడంతో టిబేటియన్ ఎమ్మెల్యేను సంప్రదించగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెటింగ్ బాగా జరిగేలాగా మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఈ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. నాణ్యతతో కూడిన ఉన్ని వస్త్రాలను సరసమైన ధరలకు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందించాలని సూచించారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చలికాలం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టిబేటియన్స్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు చౌరస్తాలో కొత్తగా షెట్టర్లు వేసి ఆ ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉండడంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని వీరందరూ వచ్చి సంప్రదించడంతో వీళ్ళకు ఒక మంచి స్థలం కావాలి, వచ్చే పబ్లిక్ కూడా పార్కింగ్ ఉండాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని జీఎం గారితో మాట్లాడించేసి ఈ ప్రాంతం అయితే అటు ఎన్టీపీసీకి కానీ, 18 లైన్ కాలనీకి కానీ, గోదావరికని ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే రోడ్డుకు చాలా దూరంలో కూడా విశాలంగా ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఆలోచన చేసి వీరందరికీ కూడా కేవలం తక్కువ రెంట్కే ఈ స్థలాన్ని కూడా
మున్సిపల్ సింగరేణి అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ స్వెటర్స్, చలికాలం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి చలికాలం కూడా ప్రారంభమైంది. దానిలో భాగంగా ఈరోజు ఇంత అద్భుతంగా మంచిగా అలంకరణ చేసేసి ఇక్కడ షాప్స్ ఏర్పాటు చేసిన వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలుపక్షాల బాధ్యులు కాల్వలింగస్వామి, దయానంద్ గాంధీ, మార్కెట్ లీడర్ కందిన్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరికని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఆదివారం పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో నిర్వహించిన ఊరు పోషమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానాలి ఠాకూర్ గ్రామ దేవతలైన ఊరు పోషమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో మాట్లాడి వారి ఆచార వ్యవహారాల పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానాలి ఠాకూర్ మాట్లాడుతూ మన గ్రామాల సంస్కృతి సాంప్రదాయాలు మన సమాజానికి బలం. ఊరు పోషమ్మ కొలుపు వంటి వేడుకలు ప్రజల ఐక్యత, శ్రద్ధ, భక్తిని పెంచుతాయని అన్నారు. ప్రతి గ్రామ అభివృద్ధి ఆ గ్రామ ప్రజల సమైక్యతలోనే ఉంటుందని తెలిపారు. ఆమెను గ్రామ పెద్దలు, మహిళలు, యువత సత్కరించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి సహకారం, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి తమ ఆశీర్వాదం అందించి విజయాన్ని అందించాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మేడిపల్లి సత్యం, ఎంపీ చామల కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసులో 1,77,00,000 రూపాయలపై సెటిల్మెంట్లు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు పుట్టమధు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆగ్రహం. ప్రేమ పెళ్లి కోసం వచ్చి మైల స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన పెళ్లి కూతురు మౌనిక. సురక్షితంగా బయటపడ్డ పెళ్లి కొడుకు రవితేజ. కూరగాయల మార్కెట్ హమాలీల కూలీ రేట్లు పెంచుకుంటే నవంబర్ 12 తర్వాత సమ్మెకు పిలుపునిస్తాం. ఏఐటీయూసీ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎంఏ గౌస్ హెచ్చరిక. గోదావరి కని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబేటియన్ రిఫ్యూజీ స్వెటర్ మార్కెట్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి. జయ్యారం గ్రామంలో ఊరు పోషమ్మ కొలుపు కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.